మీకు ఎట్లా అనిపిస్తుంది ఎమ్మెల్సీకి వచ్చిన తర్వాత ఈ టైం ఎట్లా అనిపిస్తుంది పాలిటిక్స్లో? ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కౌన్సిల్లో ఇప్పుడు పోరాట చేస్తారు. ఇప్పుడు ప్రతిపక్షం, గతంలో అధికార పక్షంగా ఉన్నారు మీరు. ఈ టైంలో ఎమ్మెల్సీకి వచ్చి ఏముంది సార్ మార్పు? ఏం లేదు, అదే ప్రజలు, అదే ప్రజాభిమానం. అంటే పదవి తీసుకోకముందు మీకు ఒక విజన్ సంబంధించి ఒకటి ఉంటుంది రాజకీయ నాయకుడికి. మీకు అందుట్లో ప్రధానంగా ఇంకా ఎక్కువ ఆశలు, నందిగామకి ఏదో చేయాలని ఉంటుంది. ఇప్పటికి కూడా ఉంది. దేవుడు మళ్ళీ అవకాశం ఇవ్వాలి, అదృష్టం ఇవ్వాలి. తప్పకుండా ఇంకా మంచి చేయాలి. ఇప్పుడు నేను అడిగే కొట్టే సార్, మనము ఏ పార్టీలోనూ నాయకులు అవ్వచ్చు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, పదవులు ఎప్పుడూ ఒకరి దగ్గరే ఉండవు. కానీ మనం చేసే పని తరతరాలను గుర్తుంచుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు నందిగామలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారండి. నలుగురిని గుర్తుపెట్టుకుంటారు. ఎందుకు? వాళ్ళు చేసిన ముక్కుపాటి వెంకటేశ్వరరావు గుర్తుపెట్టుకుంటారు, ఆయన చేసిన కొన్ని పనులు. వసంత నాగేశ్వరరావుని గుర్తుపెట్టుకుంటారు. వసంత నాగేశ్వరరావు గారు ఆయన చేసిన పనులు, ఓ పాలిటెక్నిక్ కాలేజీకి 10 ఎకరాల పొలం ఇచ్చారు, అట్లా ఇచ్చారు, కొంచెం మంచి పనులు చేసి పెట్టారు. దేవినేని వెంకటరమణని గుర్తుపెట్టుకుంటారు, లిఫ్ట్ ఇరిగేషన్ అని, ఎత్తుపదుల పథకాలు అనేది. ఈ కోవలో మనం ఉండాలనుకున్నాం, మేము ఉండాలనుకున్నాం. ఆ ఉండాలనుకునే మా అడుగులు వేసాం. ఆ అడుగులలో భాగంగానే 100 బడులు కావచ్చు, కేంద్రీయ విద్యాలయం కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, రోడ్ల విస్తీర్ణం కావచ్చు, సీఎం రోడ్ని ఎన్టీఆర్ రోడ్డుగా మార్చడం కావచ్చు, వీర్లపాడు నుంచి చుజ్జూరుగా మండల కేంద్రం మార్పు కావచ్చు, 33 kV సబ్స్టేషన్ కావచ్చు, 2 అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు. ఇది మా మార్క్. ఇది మొండితోక బ్రదర్స్ మార్క్. ఇది మేము చేసాం. ప్రభుత్వ పథకాలు వేరు, పెన్షన్లు, ఆ పథకాలు వస్తూ ఉంటాయి కదా, ఇవి వేరు. లేకపోతే లైట్లు వెళ్తే లైట్లు, సిమెంట్ రోడ్లు ఇవి కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. ఇది కాదు మా మార్క్, ఇది మా బ్రాండ్. ఇది కానీ ఇప్పుడు మేము ఇది చేసాం. కేంద్రీయ విద్యాలయం సంబంధించి అట్లాగే హాస్పిటల్, ఈ రెండు స్పేస్ మార్చి మీకు వచ్చేది తగ్గించారు. అంటే నేను చెప్తాను కదండి, మెచ్యూరిటీ లేని వ్యక్తులు భూమి రిజిస్ట్రేషన్ విషయం మీద మాట్లాడుతారు. భూమి రిజిస్ట్రేషన్ విషయంలో ఏం జరిగిందో చెప్తానండి. ల్యాండ్ భూమి కన్వర్షన్ కూడా జరిగింది సుమా. కన్వర్షన్ కూడా అయిపోయింది. మనం ప్రభుత్వానికి భూమి రాసాం, ప్రభుత్వానికి భూమి ఇచ్చేసాం, కన్వర్షన్ ఇచ్చాం. వాళ్ళు 8 lakhs రూపీస్ డబ్బులు కట్టి భూమిని ఇచ్చేశారు, ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు రైతులకు పడలేదు. ఇంకా ఎందుకు పడలేదు? వాళ్ళు గవర్నమెంట్ ప్రైస్ 46 లక్షలు ఎంత ఇస్తాను నాకు గవర్నమెంట్ ప్రైస్, మనం 54 లక్షల రూపాయలు వాళ్ళ కోసం అడిగాం. అలా ఏమన్నారు. అయినప్పుడు కూడా ఆ డిస్కషన్లో ఆగింది. 5 లక్షల 5 లక్షల పాపం 5 ఎకరాలు అండి. ఇప్పుడు ఎకరం 3 కోట్లు ఉన్న భూమిని 50 లక్షలు ఇచ్చారండి పాపం రైతులు. తెలుగుదేశం పార్టీ రైతులు, చాలా మంచి రైతులు. ఎందుకు ఇచ్చారు చెప్పండి? అలా నందిగా మీద ప్రేమతోనే కదా. నందిగా మీద ప్రేమతోటి మనకు మంచి హాస్పిటల్ కావాలి, మంచి మెడికల్ కాలేజ్ కావాలి కదా అని. అందుకని ఆగిందా? కేవలం ఇదంతా కాదు, కేవలం మొండితోక బ్రదర్స్ స్టార్ట్ చేసిన చోట ఫినిష్ చేయకూడదు. ఆ శంకుస్థాపన ఎవడో చెప్పుంటాడు, పనికిమాల ఎదవా మేడం గారి పక్కన పనికిమాల ఎదవలు 9 మంది ఉన్నారు. శంకుస్థాపన మీదే ఉండాలి మేడం, ప్రారంభోత్సవం మీదే ఉండాలని చెప్పుంటారు ఎవరు. ఇయ్యే పనులు, ఈ తుత్తర పనులు అంటారు చూసారా. అంటే పరిపక్వత లేకుండా ఉన్న వ్యక్తులు పరిపాలిస్తే ఎలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్ నందిగామ.